నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హేమలత అంబట్టి గారు. హెడేక్స్, మైగ్రేన్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్ గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అటు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో అంటే చిన్న పిల్లల్లోనే ఈ మధ్య ఎక్కువగా హెడేక్స్ అనేది చూస్తున్నాం, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో. సో అసలు హెడేక్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి మ్యామ్? అవునమ్మా, ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో మాకు వచ్చేటటువంటి క్లినిక్ ఓపీలో కూడా ఇప్పుడు ఈ స్టూడెంట్స్, ఎగ్జామ్ రాసే పిల్లలు వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు. హెడేక్ టైప్స్ చెప్పాలంటే ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్, సెకండరీ హెడేక్ డిజార్డర్స్. అంటే ప్రైమరీ అంటేమో వీళ్ళకి మనం ఏమైనా టెస్టులు చేసినప్పుడు, ఎంఆర్ఐ స్కాన్స్ ఇవి చేసినప్పుడు అబ్నార్మాలిటీ అనేది ఏం ఉండదు మనకి. సో బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ నరాల్లో మాలిక్యులర్ లెవెల్లో చిన్న చిన్న మార్పుల వల్ల వచ్చే వాటిని ప్రైమరీ హెడేక్స్ అంటాం మనం. వీటిల్లో టైప్స్ ఏంటి అంటే మైగ్రెయిన్ హెడేక్స్, క్లస్టర్ హెడేక్స్, ఇంకోటిది టెన్షన్ టైప్ హెడేక్. సో వీటిని మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం. సెకండరీ హెడేక్స్ అంటేమా స్టూడెంట్స్లో, పిల్లల్లో అని కాదమ్మా, బ్రెయిన్లో ఇంకేదైనా ప్రాబ్లం ఉండి, బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల కానీ, బ్రెయిన్ హెమరేజ్ కానీ, బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్, గడ్డల్ లాంటివి ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ అవి ఉన్నప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ ప్రెషర్ పెరగడం వల్ల వచ్చే వాటిని మనం సెకండరీ హెడేక్స్ అంటుంటాము. ఈ స్టూడెంట్స్లో మేము చూసేది ఎక్కువగా ఏంటంటే టెన్షన్ టైప్ హెడేక్ అనేది ఎక్కువ చూస్తున్నామ్మా. ఆడపిల్లల్లో అయితే కొంతమందిలో మైగ్రెయిన్ హెడేక్స్ అనేవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మా ఎగ్జామ్స్ టైంలో. మనకి మైగ్రెయిన్ అనేది వాళ్ళకి ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతుంటారు. మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది అంటే కొన్ని ట్రిగ్గర్స్ వల్ల వస్తుంది వాళ్ళకి. ఆ ట్రిగ్గర్స్ ఏంటి అంటే ఫుడ్ తినకపోవడం, ఎగ్జామ్స్ అప్పుడు స్ట్రెస్ వల్ల పిల్లలకి వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, ఎక్కువసేపు నైట్ మేల్కొని చదవడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, దానివల్ల ఏంటంటే ఫుడ్ సరిగ్గా తీసుకోరు వాళ్ళు. సో ఆ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా వీళ్ళకి ఇట్లా హెడేక్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఎక్సెస్ సన్లైట్ ఎక్స్పోజర్. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం చూస్తున్నాం బయట ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది స్కాల్ప్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి చాలా. అంబ్రిల్లా ఏమైనా క్యారీ చేయడము, ఆడపిల్లలు అయితే వాళ్ళకున్న దుపట్టా లాంటిది కానీ, ఇంకేమైనా స్కార్ఫ్తో కానీ స్కాల్ప్ని కవర్ చేసుకోవడం, ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటే హెడేక్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ స్లీప్. పిల్లలు సంవత్సరం అంతా ఆరాంగా ఉండి లాస్ట్లో హడావిడిగా నైట్ అంతా మేల్కొని చదువుతూ ఉంటారు. ఓన్లీ 3 hours 4 hours పడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా వీళ్ళకి మైగ్రెయిన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఏం చేయగలం అంటే మైగ్రెయిన్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం మీరు బాగా తినండి, టెన్షన్ తగ్గించుకోండి, బాగా నిద్రపోండి అంటే పిల్లలు వినరు. సో వాళ్ళకి ఈ మందులు ఎగ్జామ్స్ అయిపోయే వరకు వాడుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ప్రొఫైలాక్సిస్ మెడిసిన్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇంకోటి టెన్షన్ టైప్ హెడేక్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. అదేంటంటే టెన్షన్ అంటే మెంటల్ టెన్షన్ కంటే కూడా మెడ కండరాలు ఒకే పొజిషన్లో పెట్టుకోవడం వల్ల మజిల్స్లో టెన్షన్ డెవలప్ అయ్యి వచ్చేదాన్ని టెన్షన్ టైప్ హెడేక్ అంటుంటాం. అంటే వీళ్ళు అట్లానే అవర్స్ అండ్ అవర్స్ చదువుతూ ఒకే పొజిషన్లో మెడని పెడుతూ ఉంటారు. వాటి వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి కూడా ఏంటంటే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అని చిన్నపాటి మెడిసిన్ పెట్టుకుంటే ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు గెట్ ఆన్ అయిపోవచ్చు. థర్డ్ టైప్ క్లస్టర్ హెడేక్. ఇది చాలా అరుదుగా చూస్తుంటామ్మా. ఇది అబ్బాయిల్లో ఎక్కువ చూస్తూ ఉంటామా. క్లస్టర్ హెడేక్స్ దీనిలో ఫీచర్స్ ఎలా ఉంటాయంటే కన్ను ఎర్రగా అయిపోవడం, నీరు కారడము,
సివియర్ హెడేక్, అర్ధరాత్రి పూట నిద్రలో ఎక్కువ వస్తుంది మా అయితే. ఓకే. ఇవి చూస్తూ ఉంటాం. దీనికి కూడా ఇప్పుడు మంచి మెడిసిన్ అనేది ఉంది మా. కానీ మైగ్రెయిన్, టెన్షన్ టైప్ హెడేక్స్ తో పోల్చుకుంటే దీని పర్సంటేజ్ అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా మా సెకండరీ హెడేక్స్ లో బ్రెయిన్ పరమైన కారణాలు కాకుండా ఫేస్, ఇయర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, అంటే ఈ ఫారింజైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్ మా. ఈ మధ్య మేము ఎక్కువ చూస్తున్న హెడేక్స్ సైనస్ హెడేక్స్. సో ఈ సమ్మర్ ఎఫెక్ట్ వల్ల ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవి ఎక్కువ తీసుకోవడము, ఏసీల కింద డైరెక్ట్ పడుకోవడము, వీటి వల్ల అందరికి ఫుల్ సైనసైటిస్ అనేది డెవలప్ అయ్యి దానితో కూడా హెడేక్ తో ఎక్కువ ప్రెజెంట్ అవుతున్నారు మా మాకు. అండ్ మ్యామ్ స్ట్రెస్ కూడా అంటే అసలు ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు పిల్లల్లో. అంటే మనం ముందుగా అంటే స్ట్రెస్ ని తగ్గించుకునే విధంగా ఏదైనా ఇంట్లోనే చేసుకునే అంటే ఎక్సర్సైజెస్ కావచ్చు అట్లా. స్ట్రెస్ తగ్గించుకోకుండా ఉండాలంటే మా ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇయర్ అలాంగ్ ప్లాన్డ్ గా చదువుకోవడం అనేది వన్ థింగ్ మా. లేదు ఆల్రెడీ ఎగ్జామ్స్ వచ్చేసాయి, వాళ్ళకి ఇంకా సిలబస్ చాలా ఉంది, ఇప్పటికిప్పుడు వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోలేరు అనుకుంటే మా చిన్నపాటి ఆల్టర్నేట్ బ్రీతింగ్ అంటామ్మా, అనులోమ విలోమ ప్రాణాయామం అని ఇట్లాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ ఇలాంటివి చేసుకోవడం. ఎవ్రీ అవర్కి ఆర్ స్టడీ మధ్యలో ఒక 5 to 10 minutes ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడము, అవుట్ సైడ్ గార్డెన్లో కొద్దిసేపు తిరగడము, ఇట్లాంటివి చెప్తూ ఉంటాం మా వాళ్ళకి. ఓకే. అండ్ మ్యామ్ ఇంకా అంటే ఈ హెడేక్స్ అనేది చాలా మందికి ఏంటంటే కొనసాగుతూ ఉంటాయి కదా. అంటే ఒక స్టూడెంట్స్ లో అంటే ఎగ్జామ్స్ టైంలోనే మనం చూస్తాం. ఇంకా నార్మల్ పీపుల్ ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా లెఫ్ట్ అంటే ఒక సైడ్ అంతా ఫేస్ వాచిపోవడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం కదా హెడేక్స్ వల్ల. సో వీటిని ఎలా అనుకోవచ్చు? అంటే మా ఇందాక చెప్పిన హెడేక్స్లో ఎక్కువ రోజుల పాటు ఉండేవైతే కనుక మైగ్రెయిన్ హెడేక్స్ మా. మనకి టెన్షన్ టైప్ హెడేక్ అనేది కూడా వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి దీన్ని బట్టి అట్లా వాళ్ళకి ఎక్కువ కాలం పాటు వస్తూ ఉంటుంది మా. బీపీ వల్ల మా హెడేక్ కంటే కూడా వాళ్ళకి లో బీపీ వచ్చినప్పుడు కళ్ళు తిరగడము, హై బీపీ వచ్చినప్పుడు తలంతా పట్టేసినట్లు ఉండడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం మా. ప్యూర్ హెడేక్ కంటే కూడా వాళ్ళకి ఒకవైపు వాయడం అంటే మా బీపీ పేషెంట్స్లో కంటే కూడా 50-60 ఏళ్ళ వాళ్ళకి ఏంటంటే జెయింట్ సెల్ ఆర్టీరియాటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది మా. మీరు చెప్పినట్లు వాళ్ళకి ఒక సైడ్ నరాలు ఉబ్బుగా ఉండడము అట్లాంటివి అనేది చూస్తూ ఉంటాం మా మనం. సో ఈ కండిషన్స్ లైఫ్ లాంగ్ లేకుండా ఉండాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు చిన్నపాటి టెక్నిక్స్ ఫాలో అవ్వడము, అవాయిడెన్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అంటే వేటి వల్ల వీళ్ళకి హెడేక్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేసి వాటిని తగ్గించుకోవడం, ఇవి చేసుకుంటే వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్ మ్యామ్. కాల్ ఉన్నారు తీసుకుందాం. హలో వరదారెడ్డి గారు, నమస్తే అండి. హలో వరదారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మా నాకు వయసు 72 ఏళ్ళు అమ్మా. నేను ఒక 4 సంవత్సరాల కిందట అదే పొనుకునేటప్పుడు అట్లా మొత్తం తిప్పినట్టు కలుపుతుంది. అప్పుడు ఒకసారి చూపించుకున్నాను, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిందమ్మా అట్లా. ఇప్పుడు మళ్ళీ మీకు ఇది ఎప్పటి నుంచి ఉంది వరదారెడ్డి గారు? 4 సంవత్సరాల కింద ఉండింది, పోయింది. మళ్ళా మొన్న దీక్షిత నారాయణ గారు చూపించుకొని వచ్చాను. ఓకే అండి. పునుకున్నప్పుడు కేవలం అటు ఎలికంట పునుకుని ఇటు పునుకున్నా కూడా మొత్తం తిప్పినట్టు వస్తుంటది. ఇంకా మామూలుగా నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు ఏమి ఉండట్లేదు కదండి? నడిచేటప్పుడు ఏముండదు కానీ కాకపోతే కిందకు వంగినప్పుడు అట్లా పైకి లేచినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఓకే అండి. ఇది బీపీపీవీ కండిషన్ అని చెప్పారా అండి మీకు డయాగ్నోసిస్? బీపీ ఏమో కరెక్ట్ గానే ఉందమ్మా. కాదండి, ఇది పెద్ద వయసులో వచ్చేటటువంటి ఒక కండిషన్ అండి. ఇది ఎక్సర్సైజెస్ ఏమన్నా చెప్పారా అండి? ఎక్సర్సైజ్ చెప్పలేదమ్మా. ఓకే అండి. దీనికి ఇప్పుడు మళ్ళీ మందులు మొదలు పెట్టిన తర్వాత తగ్గిపోయిందా అండి ఇబ్బంది? తగ్గింది. అదేమో అంత ఉధృతిగా కనపట్లేదు కానీ పడుకున్నప్పుడు వంగినప్పుడు లేచినప్పుడు కొద్దిగా అనిపిస్తుంది. ఓకే అండి. ఇది పూర్తిగా తగ్గిపోవడానికి ఎక్సర్సైజెస్ చార్ట్ అనేది మీకు కొన్ని ఇచ్చుంటారండి. అవి కళ్ళు తిప్పడము అట్లాంటివి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి మీకు. అవి చేసుకోండి. ఇప్పుడు మీరు వాడుతున్న మందులు కొద్ది రోజులు ఇంకా కంటిన్యూ చేసే కొద్దీ మీకు ఇంకా మార్పు కనిపిస్తుందండి.
ఎక్సైజ్ అయినమ్మా చెప్పమ్మా అదన్నా కళ్ళు కుడి పక్కకి ఎడం పక్కకి తిప్పడం 20 సార్లు, ఇంకొకటి కనుగుడ్లు పైకి కిందకి తిప్పడం 20 సార్లు, ఇట్లా పైన మూలకి అటు సైడ్ మూలకి తిప్పడము, ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఇవి వెస్టిబ్యులర్ ఎక్సర్సైజెస్ అని ఇస్తారండి మీకు చార్ట్. అవి చేసుకుంటే మీకు ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి ఇది. ఆహా, ఇది ఏం ఉండదండి. రైట్ వరదారెడ్డి గారు, సో మీరు ఒకసారి మేడం దగ్గర ఒక్కొక్కసారి చెకప్ కి రావాలన్నా కూడా మనకి హాస్పిటల్ వచ్చేసి హేమలత రెడ్డి అడ్రస్ అదే చెప్తున్నాను సార్, నోట్ చేసుకోండి. హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది, వెంకటరమణ హోటల్ లైన్ అన్నమాట, ఎయిమ్స్ బిల్డింగ్ లోనే. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఆ బిల్డింగ్ లోనే. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే నిద్ర లేయగానే కళ్ళు తిరుగుతున్నట్లు ఉండడము, అంటే విజన్ కూడా సరిగ్గా కనపడకపోవడము, వాళ్ళకి రెండుగా కనపడడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఏ కారణాల వల్ల అంటారు? నిద్ర లేవగానే హెడేక్ అనేది వేరే కండిషన్ మా. వీటిల్లో భయపడాల్సింది ఏంటి అంటే బ్రెయిన్లో ఏమైనా గడ్డలు, బ్రెయిన్ క్యాన్సర్స్, ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటామా. చూపు బ్లర్రింగ్ 1-2గా కనిపించడం అనేది సడన్గా ఉంటే కనుక బ్రెయిన్లో ఏమైనా స్ట్రోకా ఇట్లాంటివి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఉదయం లేవగానే కంటే కూడా అవి ఎప్పుడైనా మనకి కనిపిస్తుంటాయి. ఓకే. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్లోనే కాకుండా ఇంకా మనం చూసేది మైగ్రెయిన్ హెడేక్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. సైనసైటిస్ హెడేక్స్, వీటిల్లో కూడా ఉదయం పూట లెగవగానే హెడేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అండ్ మ్యామ్ మైగ్రెయిన్ లో కూడా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మాకు ఒకటే సైడ్ హెడేక్ వస్తుంది అని అనేది. అది వాళ్ళకి అంటే నార్మల్ హెడేక్ అర్థం కాదు, మైగ్రెయిన్ దా అర్థం కాదు. అసలు మైగ్రెయిన్ అంటే ఎలా ఉంటుంది మ్యామ్? అంటే కొంతమంది అంటారు మన దాంట్లోనే అంటే రెగ్యులర్ గా ఉంటుంది బాడీలో, కొన్ని సందర్భాల్లోనే అది బయట పడుతుంది అన్నట్టు. యాక్చువల్లీ మా ఇది చెప్పాలంటే మైగ్రెయిన్ అంటే అదొక గ్రీక్ టర్మ్, హెమిక్రేనియోస్ అంటమ్మా, అంటే ఓన్లీ వన్ సైడ్ వస్తుందమ్మా. అంటే మైగ్రెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే కొన్ని నరాలు వీళ్ళకి ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయమ్మా. ఇది ట్రైజెమినోసెఫాలిక్ సిస్టమ్ అనేది ఎక్కువ సెన్సిటివ్గా ఉండడం వల్ల వస్తుంది. ఇవేమవుతుందంటే అంటే మీరు అన్నట్లు ఒంట్లోనే ఉండడం, అప్పుడప్పుడు ఉండడం అంటే ఇది వాళ్ళకి ఒక హైపర్ సెన్సిటివ్ కండిషన్. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏదైనా ట్రిగ్గర్ వచ్చినప్పుడు, ఫుడ్ తినకపోయినా, బాగా మేల్కొనున్నా, ఎక్కువ ఎండకపోయినా వాళ్ళకి అప్పుడు ఆ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. అక్కడున్న నరాలు వాప్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని ఆ కెమికల్ మీడియేటర్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి మనకి. సో ఆ వాపు వల్ల వస్తుంది వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే ఇది మిగిలిన హెడేక్స్ తో పోలిస్తే దీని పాథోఫిజియాలజీ మెకానిజం అంటామా, ఇది వేరుమా. అంటే ఆ ట్రైజెమినల్ నర్వ్, మిగిలిన మెనింజెస్, రక్తనాళాలు, వీటన్నిటిలో వాపు వల్ల వస్తుంది. సో ఇదేంటంటే 4 గంటల పైన ఉంటుంది. సో మైగ్రెయిన్ హెడేక్ అనేది ఏంటంటే మీరు అన్నట్లు ఇది మైగ్రెయిన్ హెడేక్ అనేది డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏం టాబ్లెట్ వేసుకోకపోతే వాళ్ళకి వచ్చిన హెడేక్ 4 hours పైన ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు సింపుల్ హెడేక్స్ అనుకోండి, టెన్షన్ టైప్ హెడేక్స్, ఇట్లాంటివన్నీ ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవడం, చిన్నపాటి కాఫీ తీసుకోవడం, ఏదో ఒక చిన్న వల్ల ఒక 1/2 hour 1 hour కి తగ్గుతుంటుంది. కానీ నిజంగా మైగ్రెయిన్ ఉన్న పేషెంట్స్ కి కనుక హెడేక్ స్టార్ట్ అయితేమా అంత తొందరగా తగ్గదు. సో 4 hours పైన ఉంటుంది. కొంతమందికి ఇది 72 hours దాకా, అంటే 3 days పాటు కూడా ఉంటుంది. ఇది అంటే మ్యామ్ మెడిసిన్ యూజ్ చేసినా కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందా? అలా ఏం లేదు అదేమ్మా అక్యూట్ మైగ్రెయిన్ వచ్చినప్పుడు దాన్ని టర్మినేట్ చేయడానికి మెడిసిన్ వేసుకుంటే, ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వేసుకుంటే తగ్గిపోతుంది మనకి. లేదు అంటే మైగ్రెయినర్స్ అంటే ఇప్పుడు విలేజెస్ లో ఉండే పేషెంట్స్ వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతుంటారు. వాళ్ళకి ఒకసారి హెడేక్ స్టార్ట్ అయిందంటే అదే 4 hours నుంచి 3 days వరకు ఉంటుంది వీళ్ళకి. ఓకే.
ఉంటుంది వాళ్ళకి. దాంతో పాటు ఈ నరాలు ప్లస్ ఇవి బ్లడ్ వెజల్స్ రక్తనాళాల్లో మార్పులు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, వాళ్ళకి ఏంటంటే సౌండ్ ఇంటాలరెన్స్ ఉంటుందమ్మా. అంటే సౌండ్స్ మనకి వినిపించేదానికంటే వాళ్ళకి చాలా పెద్దగా వినిపించడం. ఇంకొకటి ఫోటోఫోబియా అంటమ్మా, అన్ని ఆపేసి డార్క్ రూమ్ లో పడుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. సో ఈ లైట్ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉండడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఇది ఎట్లా అంటే చాలా సివియర్గా వస్తుంది, మెరుపు మెరిసినట్లు తట్టుకోలేనట్లు చాలా సివియర్ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది మా వీళ్ళకి ఉన్నట్టుండి. మ్యామ్ కాల్ ఉన్నారు మ్యామ్. రాజేశ్వరి గారు కావల్ నుంచి. నమస్తే రాజేశ్వరి గారు. హలో హలో రాజేశ్వరి గారు నమస్తే మేడం, వినపడుతుందా? నమస్తే మేడం. నమస్తే మేడం. సో చెప్పండి రాజేశ్వరి గారు, చెప్పండి మేడం. నమస్తే మేడం. అమ్మ నమస్తే అమ్మ, చెప్పండి రాజేశ్వరి గారు. బాబుకి 7 బాబు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హార్ట్ లో ప్రాబ్లం ఉండింది మేడం. ఓకే అమ్మా. అది మాకు చూసిన డాక్టర్ అమ్మ గారు చెప్పలేదు హార్ట్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు. ఓకే. అయితే అది మాకు తెలియక అట్లే అంటే ఆపరేషన్ చేశారు మేడం నాకు. ఓకే అమ్మా. చేసిన తర్వాత బాబుని తీసిన తర్వాత 3 రోజులు బాగున్నాడు. తర్వాత పుట్టిన 3వ రోజు నుంచి ఒక విధంగా అరవడం మొదలు పెట్టాడు. ఓకే అమ్మా. నైట్ అయిన తర్వాత ఇంకా హాస్పిటల్ రవి గారు ఉన్నారు కదా నెల్లూరులో, అవునమ్మా, ఆ దగ్గర చూసుకెళ్తే బాబుకి హార్ట్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పారు మేడం. ఓకే అమ్మా. చెప్పిన తర్వాత ఇంక అప్పటి నుంచి మా నడక లేదు. ఇప్పుడు 7 years మేడం. తర్వాత నేను హైదరాబాద్ లో చూపిస్తే ఏమన్నారంటే బాబుకి న్యూరో ప్రాబ్లం కూడా ఉంది, షుగర్ లెవెల్ పడిపోయింది అని చెప్పి చెప్పారు మేడం. ఇప్పుడు ఆన్ ద బెడ్డే 7 years, నడక లేదు, మాట లేదు. హార్ట్ లో ప్రాబ్లం ఏంటి రాజేశ్వరి గారు? హార్ట్ లో హోల్ ఉందని చెప్పారా? హార్ట్ లో లేదు మేడం, అది బ్లడ్ సర్క్యులేషన్ ది కుడి నుంచి ఎడమకు ఏదో పోతుందంట కదా, అది రివర్స్ పోయిందని చెప్పారు మేడం. దానికి ఒక 3 years క్రితం క్లిప్ వేపించి చేపించేసాను మేడం హైదరాబాద్ లో. ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇవి షుగర్స్ డౌన్ అయిపోతున్నాయని చెప్పారా అమ్మా? ఫిట్స్ వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి అమ్మా? ఎంత ఏజ్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఫిట్స్ బాబుకి? బాబుకి 6 months నుంచే వస్తున్నాయి మేడం. ఎంఆర్ఐ స్కాన్స్ అవి తలకి తీసారా అమ్మా బాబుకి? అదే తలకి తీసిన తర్వాతే మేడం అది చెప్పింది షుగర్ లెవెల్ పడిపోయింది బాబుకని. ఇంకేమైనా సమస్య ఉన్నట్లు చెప్పారా అమ్మా మెదడు స్కాన్ లో ఈ ఫిట్స్ రావడానికి? ఏం లేదు మేడం, ఇంకేం లేదు, దాని వల్లే ఫిట్స్ వస్తుందని చెప్పారు. ఓకే అమ్మా. ఈ షుగర్ డౌన్ అయిపోయేదానికి ట్రీట్మెంట్ వాడుతున్నారా అమ్మా మరి మీరు? వాడుతున్నాను మేడం. అది నెల్లూరులోనే రవి డాక్టర్ దగ్గర కొన్ని రోజులు చూపించాను. తర్వాత ఇంకొక సార్ ఉన్నాడు, అదే పేరు ఐడియా రాలేదు మేడం, న్యూరో డాక్టర్ దగ్గర చూపిస్తున్నాము. ఓకే. కానీ ఇప్పుడు కొంచెం లైట్ గా ఫిట్స్ కొంచెం తగ్గినాయి. అంటే రాకముందు మేము అలా అదంతా ఊపేస్తున్నాం మేడం, దానివల్ల కవర్ అయిపోతున్నాడు. ఓకే అమ్మా. షుగర్ డౌన్ అయిపోవడం అంటే మా ఒంట్లో అంతా షుగర్ డౌన్ అయిపోతుందని చెప్పారా, లేకపోతే తల్లో మేడం? తల్లోనే. కాళ్ళు చేతులు అన్ని బాగుంటాయి బాబుకి, కాళ్ళు చేతులు క్లాప్స్ కొట్టడం, అన్నం తినడం అన్ని బాగానే ఉంటాయి మేడం. మాట నడక రాకపోవడానికి కారణం ఏమని చెప్పారమ్మా స్కాన్ చేసిన తర్వాత? అదేం చెప్పలేదు మేడం, తల్లో ప్రాబ్లం వల్లే నడక లేదు, మాట లేదు అని చెప్తున్నారు. మనిషిని గుర్తుపట్టాడు మేడం. ఓకే అండి. 7 సంవత్సరాలు. మీది మ్యాన్రికమా అండి? లేదు మేడం, లేదు మేడం, హార్ట్ లో ప్రాబ్లం వల్లే అట్లా వచ్చిందంట. అది ఇంకెంతమంది పిల్లలు ఉన్నారమ్మా మీకు? బాబు ఒక్కడే మేడం. రీసెంట్ గా మా హస్బెండ్ కూడా చనిపోయారు. అయ్యో సారీ అండి. అదేమ్మా మీరు చెప్పిన కండిషన్ ఏంటంటే ఇది అంటే ఫిట్స్ అంటే ఇవి మాలిక్యులర్ డెఫిసిట్స్ అంటమ్మా. అంటే మీకు అర్థం అవ్వాలంటేమా గ్లూకోజ్ అనేది మెదడులో కణాలు నరాలు అనేవి ఉపయోగించుకోవడానికి కొన్ని పాత్వేస్ సైకిల్స్ అనేవి ఉంటాయి మా మనకి. ఎంజైమ్ డెఫిషియన్సీస్ అంటామ్మా మనకి. సో అక్కడ ఉన్నటువంటి ఆ డెఫిషియన్సీస్ డిజార్డర్స్ వల్ల ఏమవుతుందంటే ఒంట్లో ఎంత గ్లూకోజ్ ఉన్నా కూడా అది ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ అనేవి యూజ్ చేసుకోవడానికి ఉండదు మా వాటికి, ఆ సైకిల్లో డిఫెక్ట్స్ వల్ల.
సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడా ఫిట్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం మనం. అంటే ఇవి ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు అట్లాంటప్పుడు ఏంటంటే మనకి చూడ్డానికి అంతా నార్మల్ గానే కనిపిస్తాయి మా, అబ్నార్మాలిటీ అనేది ఏం ఉండదు మా. దీనికి ఇప్పుడు మంచి మెడిసినే ఉంది మా. ఇది చిన్నపిల్లల నరాల స్పెషలిస్ట్ డాక్టర్ గారిని కలిసారా అండి మీరు? కలిసాం మేడం, ఆయన పేరు గుర్తు రాలేదు. అది చిన్న పిల్లల బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కి సెపరేట్ గా చూస్తారు మా, అంటే పెద్దవాళ్ళకి సెపరేట్ గా ఉంటారు మా. వాళ్ళకే చూస్తాడు మేడం ఆయన, పెద్దవాళ్ళకి చూస్తాడు, చిన్న పిల్లలకి పేరు ఐడియా రాలేదు మేడం. పొగతాటే సార్ది కూడా. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇట్లా పుట్టిన దగ్గర నుంచి చిన్న వయసు నుంచి ఫిట్స్ రావడానికి కారణాలు వేరే ఉంటాయి మా, పెద్దవాళ్ళకి కారణాలు వేరే ఉంటాయి మా. నరాల్లో ఇవి మాలిక్యులర్ లెవెల్లో అదే పాత్వేస్ లో మీకు ఉన్నటువంటి ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే ఫిట్స్ మా ఇవి. సో అందరికీ పెట్టేటటువంటి ఫిట్స్ మందులు అనేవి వీళ్ళకి పనిచేయమ్మా. అమ్మా ఇది కీటో డైట్ అని మీకు ఏమైనా సెపరేట్ డైట్ కూడా ఇచ్చారా బాబుకి ఏమైనా? ఏమి ఇవ్వలేదు మేడం. ఓకే అమ్మా. అంటే బ్రెయిన్ ఇట్లా మీకు ఇది ఈ గ్లూకోజ్ ని వాడుకోలేదు కాబట్టి కీటో డైట్ అని అట్లాంటివి కూడా సెపరేట్ డైట్స్ అనేవి అడ్వైస్ చేస్తుంటారు మా. ఒకసారి ఆల్రెడీ చేయించుకున్న టెస్ట్లు అన్ని తీసుకొని వచ్చి ఒకసారి కలవండి మా, నేను మీకు గైడ్ చేస్తాను మా. ఇది కాకపోతే ఎదుగుదల మాట అనేది ఎందుకు రావట్లేదు, కండిషన్ ఏంటి అనేది చూసి చెప్తాను మేడం. ఎదుగుదల బాగుంది. ఓకే. కాకపోతే గుర్తుపట్టడం, మాట్లాడడం, నడక ఇవన్నీ మైల్ స్టోన్స్ అన్ని డిలే అయ్యాయి కదా మీకు. సో అవి ఈ కండిషన్ వల్లే రావట్లేదా ఏంటి అనేది నేను ఒకసారి మీకు చెప్తాను మా. ఒకసారి వచ్చి కలవండి మా. ఈ ఫిట్స్ రాకుండా ఉండడానికైతే ఆ పాత్వేస్ లో డిఫెక్ట్స్ కూడా ఇప్పుడు మంచి మందులు అనేవి ఉన్నాయి మా మనకి. ఓకే మేడం. అంటే బాబు ఎట్లా మనము ఏది మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతాడు మేడం. కూర్చొని ఇప్పుడు టబ్బులో కూర్చోబెట్టి స్నానం చేసినా అలా ఇంకా అదే నేర్చేసుకుంటాడు. అట్లా ఉంది మేడం. కానీ నాకు ఫిజియోథెరపీ చేపిమన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ అవైలబుల్ లేదు మేడం. కావాలో ఫిజియోథెరపీ ఉన్నాయి మా, ఒకసారి చూద్దామా ఒకసారి. రాజేశ్వరి గారు, బెటర్ మీరు కొద్దిగా అంటే ఓపిక చేసుకోనన్నా అంటే బాబుని ఒక్కసారి మేడం దగ్గరికి తీసుకురండి నెల్లూరుకి. అమ్మ మీరు ఉండేది కావల్లోనేనా పక్కన? లేదు మేడం, కావల్లోనే. ఓకే అమ్మా. ఆదివారం ఒకసారి వచ్చి కలవండి మా. అక్కడిది రామస్వామి హాస్పిటల్స్ లో నేను అందుబాటులో ఉంటాను మా మీకు 3వ ఆదివారం దగ్గరే మేడం. అక్కడ నేను వస్తాను మా. ఈసారి సండే వస్తున్నాను మా 3వ ఆదివారం. బాబుని ఎత్తుకొని రావాలంటే కొంచెం కష్టం మేడం. అంటే అందుకే మా అవైలబుల్ చెప్తున్నాను, ఎత్తుకొనే ఉండాలి మేడం. అందుకే 7 years కదా మొయ్యలేను. పర్లేదు మా. బాబుని తీసుకురాగలిగితే తీసుకొస్తే బాగుంటుంది మా. ఒక్కసారి తీసుకొస్తాను మేడం. తీసుకురండి మా. ఆదివారం వస్తాను మా. ఒకసారి వచ్చి కలవండి మా. అక్కడ 3వ ఆదివారం వస్తున్నాను మా మేడం. ముందు నేను వచ్చి కలుస్తాను మేడం మిమ్మల్ని, తర్వాత అన్ని ఫైల్స్ తీసుకొచ్చి మీకు చూపించి తర్వాత మేడం. కాదు రాజేశ్వరి గారు, మేడం అంటే మేడం ఏమంటున్నారంటే మీరు నెల్లూరు దాకన్నా రావాల్సిన అవసరం లేదు, ప్రతి 3వ ఆదివారము మేడం అక్కడికి వస్తారు. సో ఇప్పుడు ఇది 2వ ఆదివారం కదా, అంటే వచ్చే 16వ తారీఖు అండి. 16వ తారీఖు ఇంకా వచ్చే ఆదివారము అక్కడికి వస్తారు కావలికి, ఆ రామస్వామి హాస్పిటల్ దగ్గరకు వస్తారు. ఒకసారి బాబుని మీరు డైరెక్ట్ తీసుకెళ్లి ఆ పాత ఫైల్స్ అవన్నీ ఒకసారి తీసుకెళ్ళండి, మిమ్మల్ని గైడ్ చేస్తారు కరెక్ట్ వేలో. ఓకేనా? ఓకే రాజేశ్వరి. ఓకే అండి, ఏం వరీ అవ్వద్దు, మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ. ఓకే మేడం, అంటే ఇట్లాంటి కేసెస్ అంటే ఎందుకు అంటే చిన్నపిల్లల్లోనే అంటే ఎక్కువ న్యూరో సమస్యలు ఇవన్నీ కూడా రావడం ఏంటి అసలు చిన్న వయసులోనే? అదేమ్మా ఇందాక ఆ మేడం గారు చెప్పినట్లు ఏంటంటే చిన్న పిల్లల్లో ఫిట్స్కి చాలా కారణాలు ఉంటాయమ్మా. హై ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఫిట్స్ త్రో చేయడం అనేది పిల్లల్లో మనం చూస్తూ ఉంటామమ్మా. అంటే మా నరాల్లో కరెంట్లో మార్పుల వల్ల వచ్చేటటువంటివి ఫిట్స్ మా మనకి. సో ఈ నరాల్లో కరెంట్లో మార్పులు అనేవి ఏంటంటే స్ట్రక్చరల్గా అంటే నరము ఇది ఏర్పడడంలోనే డెవలప్మెంటల్గా కానీ ఎపిలెప్టోజెనిక్ ఏరియాస్ అట్లా ఉన్నప్పుడు వస్తుంటాయమ్మా. అలా కాకుండా నరం అనేది మనకి స్కాన్స్లో వాటిల్లో చూడ్డానికే అంత బాగుంటుందమ్మా. నరం మీద ఉండేటటువంటి అయాన్ ఛానల్స్ అంటే ఆ నరంలో ప్రవహించేటటువంటి కరెంటుకి సంబంధించి
ఆ కరెంటు నార్మల్గా మెయింటైన్ అవ్వడానికి మనకి చాలా ఈ సోడియం పొటాషియం ఛానల్స్ అని చాలా పాత్వేస్ అనేవి ఉంటాయి మనకి. సో వాటిల్లో ఏదైనా మార్పులు ఉన్నా కూడా ఫిట్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే. సో పిల్లలకి ఏంటంటే మామూలు పెద్దవాళ్ళకి పెట్టేటటువంటి ఫిట్స్ మందులు అనేవి అన్ని కండిషన్స్ లో సెట్ అవ్వమ్మా. సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి సెపరేట్ గా ఉంటాయి మా మనకి. ఓకే మ్యామ్, అనిత గారు ఉన్నారు లైన్ లో. అనిత గారు నమస్తే అండి. హలో. నమస్తే మేడం. ఓకే, తేడూరు నుంచి కాల్ చేస్తున్నారా? అవును మేడం. ఓకే ఓకే, సమస్య ఏంటో మేడం కి తెలియచేయండి. మా సార్ గారికి షుగర్ మేడం 5 years నుంచి. షుగర్ ఆయన మెల్లే రానిస్తున్నారు ఈ మధ్య. ఓకే అమ్మా, ఇప్పుడు ఎంతమ్మా వయసు ఆయనకి? 36 ఉంటారు మేడం. ఓకే అమ్మా, 5 సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడుతున్నారు. వాడుతున్నా. ఏం చేస్తారమ్మా? నేను ట్రాక్టర్ డ్రైవర్ మేడం. ఓకే అమ్మా, ఇంతకు ముందు పడడం కానీ ఏమన్నా అయిందా అమ్మా? మెడకి సంబంధించి దెబ్బలు తగలడం కానీ ఏమైనా? లేదు మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు మరీ ఎక్కువ వస్తుందా అమ్మా ఈ మెడకి సంబంధించి? కొంచెం నొప్పులు ఆయన పోసుకుంటే తగ్గుతుంది. మళ్ళీ ఆలోచించినప్పుడు టెన్షన్ పడినప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది. ఓకే అమ్మా, ఆలోచిస్తేనే మెడ నొప్పి వస్తుందంటారా? అని మేము అనుకుంటున్నాం మేడం. అట్లా ఏం లేదా అండి, ఆయన ప్రొఫెషన్ ఇది ట్రాక్టర్ డ్రైవింగ్ కాబట్టి మా ఎక్కువ ట్రావెలింగ్ ఇట్లా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే మా ఈ మెడలో పూసలు అనేవి పక్కకు జరుగుతాయి మా, మనకి స్పాండైలోసిస్ అంటమ్మా. ఈ మెడలో ఉన్నటువంటి ఈ పూసలు జరగడం వల్ల కూడా వాళ్ళకి అట్లా నొప్పి వస్తూ ఉంటది మా. అది ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఒకసారి తీసి కన్ఫర్మ్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది మా. ఎక్సర్సైజులు అనేవి కొన్ని కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది మా, అది పూర్తిగా కంట్రోల్కి రావడానికి. ఆయన వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మందులు ఎక్సర్సైజుల తోటి నయమైపోతుంది మా. ఓకేనా? రైట్ మేడం, ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ వచ్చేసి మనకి హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్, వెంకటరమణ లైన్, ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ లోపలే. నెక్స్ట్ కాల్ ఉన్నారు ప్రసన్న గారు. నమస్తే అండి. హలో ప్రసన్న గారు. హలో నమస్తే మేడం. నమస్తే ప్రసన్న గారు, మేడం తో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. అమ్మ నమస్తే అమ్మ. ప్రసన్న గారు చెప్పండి. మేడం ఒక 5 years బ్యాక్ నాకు హెడేక్ ఎక్కువ వచ్చేసింది మేడం. హెడేక్ వచ్చింది, ఇట్లా వంగినా కూడా తల ఎక్కువ భారంగా ఉండి కళ్ళు తిరుగుతాయి మేడం. అప్పుడు ఉండి తగ్గిపోయి మళ్ళీ ఇప్పుడు వస్తుందా ప్రసన్న గారు? అప్పుడు డాక్టర్ కాడికి వెళ్ళాను, డాక్టర్ అలీ అని, అక్బర్ అలీ సార్. ఓకే అమ్మా. అక్కడికి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఓకే అమ్మా. కానీ ప్రాబ్లం ఏం లేదు, మీ ఇండ్లలో ఎవరికైనా ఉండొచ్చు ఇలాగా అని చెప్పి మేడం చెప్తున్నారు, సార్ చెప్పారు. ఎన్ని రోజులు మందులు వాడితే పూర్తిగా నయమైపోయింది మా? అప్పుడు 1 month కి ఇచ్చారు మేడం. ఓకే అమ్మా. 5 ఏళ్ల పాటు మళ్ళీ తలనొప్పి ఎక్కువ రావడం ఏం లేదు, బాగున్నారు? వస్తుంది మేడం, అప్పుడప్పుడు ఒక 2 months 3 months కి అలా వస్తానే ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వస్తుందా ప్రసన్న గారు? ఎప్పుడైనా వంగినప్పుడు, ఇప్పుడు ముగ్గేయడానికి వాటికి ఏదన్నా వంగుతాం కదా తలకాయని, అప్పుడు ఎక్కువ బరువుగా ఉండేది, కళ్ళు మొబ్బులు వచ్చేస్తున్నాయి మేడం. ఓకే, అలా స్టార్ట్ అయిన హెడేక్ మీకు అది ఎంతసేపు ఉంటుంది మా? కళ్ళు తిరిగి అట్లే కూర్చుండిపోతాం మేడం కాసేపు. అది ఎంతసేపు ఉంటుంది మీకు ఆ ఇబ్బంది? లేచిన తర్వాత ఒక 5 seconds 10 seconds అంతే. కాకపోతే ఎక్కువ కళ్ళు తిరగడము, ముగ్గులు వచ్చేస్తాయి, ఏం కనిపించవు అలంతా. ఇదే మాదిరిగా వస్తుందా అమ్మా మీకు? ఇవి కాకుండా ఇంకేమైనా తలనొప్పి లాగా అట్లా కూడా వస్తున్నాయా? అప్పుడప్పుడు వస్తుంది అన్నారు కదా, 2 నెలలకు ఒకసారి అట్లా? మేడం అప్పుడప్పుడు ఎక్కువ నొప్పి వస్తుంది, ఎవరో ఒక చుట్టితో కొట్టినట్టు తల మీద. ఓకే, ఒక సైడ్ నొప్పి తెస్తుంది. ఓకే అమ్మా. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా ప్రసన్న గారు? 30 మేడం. 30. ఓకే, ఏం చేస్తారు మీరు? హౌస్ వైఫ్. ఓకే అమ్మా. ఎలర్జీ సైనస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయమ్మా మీకు? అలర్జీ అంటే తుమ్ములు ఎక్కువగా వస్తాయి మేడం, ఒక ఏదన్నా తల స్నానం చేసినా డస్ట్ పడ్డా కూడా అట్లా. ఓకే అమ్మా. ఓకే అమ్మా, అంటే మీకు ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయమ్మా. సార్ చెప్పినట్లు ఏంటంటే ఫ్యామిలీస్ లో వస్తుందా ఇట్లాంటి హెడేక్ అని అడిగారు కదా, అది హెడేక్, అది మైగ్రేన్ హెడేక్ మా మీకు.
అది అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి మీకు వచ్చేటటువంటి హెడేక్ మా. ఇంకొకటి ఏంటంటే మా, ఇట్లా వంగినప్పుడు కళ్ళు తిరగడం కొద్దిసేపు అన్నారు కదా, అది వేరు మా. మీకు అది సైనసైటిస్ అట్లాంటి వాటిల్లో ఎక్కువ చూస్తూ ఉంటామ్మా. వంగి లేసినప్పుడు తల భారంగా కళ్ళు తిరిగినట్లు అనిపించడం, ఇవన్నీ మా. మీకు ఎలర్జీ ఉండే వాళ్ళకి ఏంటంటే మా, ఈ సైనసెస్లో మనకు అది వాటర్ చేరడం అనేది అవుతుంది మా. సో ఈ సైనస్ కనుక ఎక్కువగా ఉండి మీకు ఇట్లా వంగి ముగ్గేసేటప్పుడు అట్లా కళ్ళు తిరగడం ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటే, ఆ సైనస్ తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది మా మీకు. ఇది సైనస్ హెడేక్ ఏం లేదు అని చెప్పారు మేడం, ఎంఆర్ఐ స్కాన్ లో చూసి. అదేమ్మా, కానీ మైగ్రెయిన్ అనేది ఏంటంటే మా, ఎంఆర్ఐ స్కాన్ లో మనకి బయటపడదుమ్మా. అది అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు బాగా ఎక్కువ వస్తుంది, సుత్తితో పెట్టినట్లు హెవీగా వస్తుంది అని, అట్లాంటివన్నీ మీరు చెప్పే సిమ్టమ్స్ ని బట్టి మేము మైగ్రెయిన్ అనేది డయాగ్నోస్ చేస్తామ్మా. ఆడవాళ్ళకి ఎక్కువ ఉండే సొల్యూషన్ ఉండదా మేడం? అలా ఏం ఉండదుమా. ఎలర్జీ తుమ్ములు అన్నారు కదా, కాబట్టి ఎలర్జీ వచ్చేటటువంటి పదార్థాలని మీరు అవాయిడ్ చేయడం, తీసుకోకుండా ఉండడం, ఐస్ వాటర్, కూల్ డ్రింక్స్ ఏవైనా సరే, మీకు ఏ ఫుడ్స్ వల్ల ఎలర్జీ తుమ్ములు వస్తున్నాయి అనేది చూసుకొని వాటిని కొంచెం తగ్గించుకోవడం అట్లాంటివి చేయవచ్చుమా. లేదంటే ఏది తీసుకోండి మేడం అసలు. అదేమ్మా, లేదు అంటే ఎలర్జీ మామూలుగానే ఉంది అనుకుంటే, దానివల్ల సైనస్ అనుకుంటే యాంటీహిస్టమైన్స్ అని వేరే టాబ్లెట్స్ అవి ఉంటాయమ్మా. అవి మీరు డైలీ కానీ అట్లా వాడుకుంటూ ఉంటే సరిపోతుంది మా, ఇబ్బంది ఏమి ఉండదు. షూర్ మా. ఓకేనా అండి? రైట్. ఇంకా ఫర్దర్ గా ఏదన్నా తెలుసుకోవాలంటే ఒకసారి మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎస్ మేడం. అలాగే ఇప్పుడు స్ట్రోక్స్ గురించి కూడా తీసుకుంటే, అతి చిన్న వయసులోనే ఎర్లీగా మనం స్ట్రోక్స్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అసలు ఇంత అంటే చిన్న వయసులోనే స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? అవునమ్మా, మేము కూడా ఇప్పుడు చూసే కేసెస్లో యంగ్ పాపులేషన్ పర్సంటేజ్ అనేది పెరిగిందిమా. స్టడీస్లో కానీ పబ్లికేషన్స్లో కానీ మేము చూసేది ఏంటంటే మా, ఇంతకుముందు 60-70 ఏళ్ళ వాళ్ళకి స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనేది కారణం ఏమైతే ఉంటుందో, బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో పూడికలు వస్తాయి మా. ఎథెరోస్క్లీరోసిస్ అని, అంటే బ్రెయిన్ స్ట్రోక్ లో 2 టైప్స్ ఉంటాయి మా, ఇష్కిమిక్, హెమరాజిక్. అంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి రక్తనాళాల్లో బ్లాక్స్ రావడాన్ని ఇష్కిమిక్ అంటాం. హై బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ రక్తనాళాలు చిట్లి వచ్చేది హెమరాజిక్ మా. సో 80% ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అన్ని మనకి ఇష్కిమిక్ స్ట్రోక్స్ అంటాం మా. సో ఇంతకు ముందు మా మీరు అన్నట్లు 20-30 ఏళ్ల క్రితం చిన్న వయసు వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే ఏవైనా కారణం ఉంటది అనుకునేవాళ్ళు. అంటే ఈ బ్లడ్ డిజార్డర్స్ కొన్ని, అంటే ఇవి సికిల్ సెల్ ఎనీమియా అని అలాంటి కండిషన్స్, హార్ట్ కి సంబంధించిన కొన్ని జబ్బుల్లో కానీ, లేదంటే బ్రెయిన్ కి వెళ్ళేటటువంటి ఆ రక్తనాళాల వాపు మావి వాస్కులైటిస్ కండిషన్స్ అంటాము. ఏవి మాల్ఫార్మేషన్స్ అని, అంటే ఆ రక్తనాళాల ఆ పుట్టుకలోనే మార్పులు ఇట్లాంటివి, అంటే అన్యూజువల్ కారణాలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తున్న కేసెస్లో అయితే మాత్రం ఎథెరోస్క్లీరోసిస్ అనేది పెరగడం, బ్రెయిన్లోని రక్తనాళాల్లో ఎథెరోస్క్లీరోసిస్ పెరగడం అనేది కారణం ఎక్కువ చూస్తున్నామ్మా. అది ఎందుకు అంటే మా, జీవన శైలి మారడం, తీసుకునే ఆయిల్స్, ఫుడ్ ఇవన్నీ చేంజ్ అవ్వడం, స్లీప్ అనేది బాగా తగ్గిపోవడం. స్లీప్ అనేది మెయిన్ థింగ్ మా మనకి. అంటే బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడానికైనా, బాడీని మళ్ళీ నార్మల్గా ఇది రెస్టోర్ చేయడానికైనా ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. సో ప్రాపర్ స్లీప్ లేనప్పుడు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ డ్యామేజ్ అనేది పెరుగుతుంది మా మనకి, ఆక్సిడేషన్ అనేది కూడా పెరుగుతుంది. సో ఎథెరోస్క్లీరోసిస్ రావడానికి ఏంటంటే ఫుడ్, ఆయిల్ చేంజ్, వీటన్నిటితో పాటు ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. సో మనం ఫస్ట్ ప్రయారిటీ కింద చూసుకోవాలంటే మా నంబర్ 1 స్ట్రెస్ మా. స్ట్రెస్ వచ్చినప్పుడు అందరికీ తెలిసిందే, బాడీలో మనకి కార్టిసోల్ అని హార్మోన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి మా, స్ట్రెస్ హార్మోన్స్. అవన్నీ ఏం చేస్తాయంటే బాడీలో ఇవి మెటబాలిజమ్స్ అన్నిటిని మార్చేస్తాయి మా మనకి. వాటిల్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్, ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. అవి వెళ్ళి మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి రక్తనాళాల గోడని డ్యామేజ్ చేసి రఫ్గా చేస్తాయి మా. తర్వాత వాటి మీద ఇంకొన్ని సెల్స్ ఇవన్నీ డిపాజిట్ అవ్వడం వల్ల మనకి అక్కడ
ఈ బ్లాక్స్ అనేవి స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకని నంబర్ 1 అంటే మా కొంతమంది ఇప్పుడు చాలా గుడ్ ఫుడ్ మా ఆర్గానిక్ ఫుడ్, చాలా మంచి ఆయిల్స్, చాలా సెలెక్టివ్గా చూజీగా ఫుడ్ తీసుకుంటున్నారు. ఎక్సర్సైజెస్ అనేవి బాగా చేస్తున్నారు. ఎవ్రీథింగ్ వాళ్ళ లైఫ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మా. బట్ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే మా స్ట్రెస్. ఓకే మ్యామ్. సో కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. సురేంద్ర గారు గండవరం నుంచి నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్. సో మీ సమస్య ఏంటో మేడంకి తెలియజేయండి. నమస్తే మేడం. అండి నమస్తే అండి, సురేంద్ర గారు చెప్పండి. మేడం, ఇప్పుడు మా మదర్ కి ఒక 20 years నుంచి ఫిట్స్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ఆవిడ వయసు ఎంత సురేంద్ర గారు? ఇప్పుడు అది 52 మేడం. ఇప్పుడు ఓకే అండి. అది ఏంటంటే నేను పుట్టినప్పుడు వచ్చింది మేడం, అంటే కాన్పులో వచ్చింది దానికి. ఓకే, హై బీపీ కూడా వచ్చిందా అండి ఫిట్స్ కి కారణంగా? అది నాకు అంతగా తెలియదు. మా ఫాదర్ అంటే చనిపోయాడు. ఓకే అండి. అంతవరకు ఇప్పుడు ప్రెసెంట్ ఆమెకి కంటిన్యూ అవుతానే ఉంది మేడం. ఓకే, ఎప్టాన్ 100 mg ఉంది కదా మేడం, అది వాడుతా ఉన్నాం మేడం. అవి ఎన్నేస్తున్నారండి మీ మదర్ కి? మార్నింగ్ 1, నైట్ వచ్చి 2 వేయమని చెప్పారు మేడం. ఓకే అండి, గుడ్ అండి. అది వేసినా కూడా ఆమెకి పడిపోతానే ఉంది మేడం, ఫిట్స్ వస్తానే ఉంది. ఫిట్స్ అంటే అండి కాళ్ళు చేతులు కొట్టుకొని పెద్ద ఫిట్సే వస్తున్నాయా అండి? లేదు మేడం, ఇప్పుడు మామూలుగా చేతులు బిగబడుతుంది కదా మేడం, అట్లా బిగబట్టేది. ప్లస్ ఏంటంటే నోట్లో నుంచి ఈ జల్లులాగా వచ్చేస్తుంది మేడం. ఓకే అండి. ఎంఆర్ఐ, ఈఈజీ టెస్టులు చేస్తుంటారు కదండి ఈ ఫిట్స్ కి చేసేటటువంటి పరీక్షలు చూపించాను మేడం. ఈ ఫిట్స్ రావడానికి కారణం ఆవిడకి ఏమిటని చెప్పారండి? అది ఫర్దర్ గా నరాలు బలహీనంగా ఉన్నాయి అని చెప్పారు మేడం, అక్కడ చూపిస్తేమో. ఓకే అండి. ఎప్టాయిన్ టాబ్లెట్స్ తో అంటే ఎప్టాయిన్ వాడుతున్న ఫిట్స్ వస్తున్నాయి అన్నారు కదా, సో అప్పుడు ఏమన్నా ఇవి మందులు మార్చడం అట్లా జరిగిందా అండి? ఫస్ట్ ఎప్లాయిన్ అని ఉంది కదా మేడం, అది ఇస్తున్నారు మేడం. తర్వాత ఎప్టాయిన్ మార్చారు మేడం. ఎప్లాయిన్ ఉంది ఫస్ట్ ఆరెంజ్ కలర్ లో, అంటే అక్బర్ అలీ సార్ దగ్గర చూపించాను మేడం ఫస్ట్. ఓకే అండి. ఎప్లాయిన్ అనేది ఉంది కదా మేడం, అంటే పింక్ కలర్ లో వస్తుంది మేడం. ఓకే అండి. అవి వాడుతున్నాము. తర్వాత మళ్ళీ ఎప్టాయిన్ ఇచ్చారు మేడం. ఓకే అండి. అండి ఫిట్స్ కి ఇప్పుడు 34 రకాల మందులు మనకి అందుబాటులో ఉన్నాయండి. 20 ఏళ్ల నుంచి ఫిట్స్ అంటున్నారు కదా, ఎప్టాయిన్ వాడుతున్నా కూడా ఫిట్స్ వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడున్నటువంటి కొత్త డ్రగ్స్ అనేవి పెట్టుకుంటే ఆ ఫిట్స్ అనేవి కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇంకొకటి ఈజీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ కనుక మీరు ఒకసారి తీసుకొని వస్తే, అంటే ఫిట్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, కారణం ఏంటి అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎప్టాయిన్ టాబ్లెట్ అనేది అన్ని రకాల ఫిట్స్ కి పనిచేయదండి మనకి. సో ఆ ఏజ్ లో వచ్చే ఫిట్స్ కి కారణం ఏంటో చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుందండి. అవి ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే అండి ఇప్పుడు ఆపరేషన్స్ కూడా చేస్తున్నారండి ఫిట్స్ కి సంబంధించి మనకి. అవి కూడా సక్సెస్ రేట్ బాగుందండి. అంటే కొంతమందికి ఇప్పుడు 4 రకాల 5 రకాల మందులు వాడినా కూడా వాళ్ళకున్న కండిషన్ని బట్టి ఏంటంటే ఫిట్స్ ఇంకా వస్తూనే ఉంటాయండి. అట్లాంటి వాళ్ళకి ఈ సర్జరీస్ చేస్తే ఈ ఫిట్స్ కంట్రోల్ అనేది చాలా బాగుందండి. ఆ చేయించుకున్న దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవండి మీకు. డెఫినెట్ గా అండి. ఆల్రెడీ మీకు చేసిన టెస్ట్లు అన్ని తీసుకొని రండి ఒకసారి. షూర్ అండి. సురేంద్ర గారు అడ్రస్ తెలుసా అండి? అవునా? ఓకే ఓకే సురేంద్ర గారు, థ్యాంక్ యూ. కళ్యాణి గారు నమస్తే అండి, పేడూరు నుంచి కళ్యాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. హలో అమ్మ, చెప్పండి మా కళ్యాణి గారు. మేడం అంటే తలనొప్పి ఎక్కువ వస్తుంది మేడం నాకు. మీ వయసు ఎంత కళ్యాణి గారు? మేడం 27 మేడం. ఓకే అమ్మా. ఇలా మీ తలనొప్పి నడుస్తా ఉంటే ఉన్నట్టుండి తల తిరిగినట్టు అయిపోద్ది మేడం. మీరేం చేస్తారు కళ్యాణి గారు? హౌస్ వైఫ్ మేడం. ఓకే. ఇట్లా ఇవన్నీ రావడం మీకు ఎంత వయసు అప్పటి నుంచి ఉంది మా? మేడం నాకు 17 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది మేడం, అప్పటి నుంచి వస్తానే ఉంటాయి మేడం. ఓకే అమ్మా. ఇప్పుడు ఇది మీకు వారానికి ఎన్నిసార్లు కనిపిస్తుంది మా తలనొప్పి ఇవన్నీ? మేడం తలనొప్పి రోజు మార్చి రోజు అలా వస్తుంది మేడం. తల తిరగడం అయితే
ఈ మధ్య ఎక్కువ అయింది మేడం. ఉన్నట్టుండి అంటే కొంచెం దూరం నడిచినా కానీ ఉన్నట్టుండి తల తిరిగిపోతుంది మేడం. మీరేం చేస్తారమ్మా? అంటే ఎండలో పొలం కానీ వేరే వర్క్స్ కానీ ఏమన్నా వెళ్తారా? ఏం లేదు మేడం, ఇంట్లోనే మేడం. ఓకే అమ్మా. ఇది భోజనం అది పాపకి మూడోసారి సిజరీన్ చేసినప్పుడు తలకి మొత్తెక్కింది, దాని వల్ల అని చెప్పింది మేడం. అలా ఏం ఉండదమ్మా. మీరు చెప్పేవి ఇవి ఆడవాళ్ళకి వచ్చేటటువంటి హెడేక్ మా. ఇది మైగ్రేన్ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కళ్యాణి గారు. మేడం మీరు ఆలోచన ఎక్కువ చేయడము, టైంకి ఫుడ్ తీసుకోకపోవడము ఏమన్నా చేస్తుంటారమ్మా? అవును మేడం, చేస్తుంది మేడం. దాని వల్ల వస్తుంది మా ఇది ఈ హెడేక్ అనేది. మీరు వేళకి బోన్ చేయడము, ఎక్కువ ఎండకి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇవి ప్రొటెక్షన్ అంటే అంబ్రిల్లా ఏమన్నా క్యారీ చేయడము, ప్లస్ ఇది వేళకి పడుకోవడం చేస్తే కనుక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మా. లేదు తగ్గట్లేదు అంటేమా ఒకసారి అంటే ఇది ఇట్లా రాకుండా ఉండడానికి మందులు ఉంటాయమ్మా. అవి కొద్ది కాలం పాటు వాడుకొని ఆపేస్తే కూడా మీకు కొంచెం బాగుంటుంది మా. అంటే మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా రోజు మార్చి రోజు వస్తుంది కదమ్మా. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ అట్లా కనిపిస్తూ ఉంటుంది మా తలనొప్పి మీకు. అవును మేడం. మేడం అలాగే మా హస్బెండ్ కూడా ఒకసారి వెనక నరాలు నొప్పులు అంటున్నాడు మేడం ఈ మధ్య. మెడ నొప్పులా అమ్మా? అవును మేడం, ఇటు సైడ్ కాసేపు ఉంటుందంట, ఇటు సైడ్ కాసేపు ఉంటుందంట మేడం. ఆయన ఏం చేస్తారమ్మా? మేడం డ్రైవింగ్ మేడం, ట్రాక్టర్. అవునమ్మా. నేను ఇందాక చెప్పినట్లు ఈ డ్రైవింగ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ పూసలు అనేవి పక్కకి జరిగిపోవడం వల్ల వచ్చేటటువంటి నొప్పి మా. అది ఎక్సర్సైజులు కొన్ని చేసుకోవడము, కొన్ని మందులు వాడుకుంటే కనుక సెట్ అయిపోతుంది మా. ఒకసారి వచ్చి కలవండి మా, నేను చెప్తాను అవి. సరే మేడం. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. అడ్రస్ తెలుసా? తెలుసు మేడం, వెంకటరమణ హోటల్ దగ్గర. ఆ హోటల్ లైన్ లోనే ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ లోపల. అలాగే మేడం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఓకే మేడం, అంటే ఈ స్ట్రోక్ కి కూడా మెయిన్ స్ట్రెస్సే కారణం అయిపోతుంది కదా? అవునమ్మా. యాక్చువల్లీ రీసెంట్గా ఒక రీల్లో కూడా చూసానమ్మా, క్యాన్సర్స్ రావడానికి కూడా నంబర్ 1 కారణం స్ట్రెస్ చెప్తున్నారమ్మా. క్యాన్సర్ కి కూడా? అవునమ్మా. అంటే మనం క్యాన్సర్స్ ఎందుకు వస్తాయంటే ఫుడ్ అన్ని ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్, అజినమోటో, ఇవన్నీ మోనోసోడియం గ్లూటామేట్, ఎంఎస్జి అని, బర్న్డ్ చార్డ్ ఫుడ్లో ఉండేటటువంటి కార్సినోజన్స్ అని ఇట్లా ఎక్కువ అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఇప్పుడున్న స్టడీస్లో బయటపడుతున్నది ఏంటంటే ఈవెన్ ఒక బాడీ పార్ట్లో క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి కారణం కూడా స్ట్రెస్. మేడం ఒక సెకండ్ మేడం, శారదా గారు లైన్ లో ఉన్నారు, తీసుకో. శారదా గారు నెల్లూరు నుంచి, నమస్తే అండి. హలో శారదా గారు, నమస్తే. నమస్తే అండి. కాస్త టీవీ సౌండ్ తగ్గించి సమస్య ఏంటో మేడంకి తెలియజేయండి. నా పేరు శారదా అండి, నా ఏజ్ 50 years. అమ్మా, నాకు తల తిరిగిపోయేటప్పుడు ఇల్లంతా పడిపోయినట్లు అట్లా ఉంటుందండి. ఒక 10 years నుంచి ఉంది. 10 years నుంచి అంటే మా ఇది వారానికి ఒకసారి అట్లా వస్తుందా? ఎప్పుడు వస్తుంది మీకు? 2 times వచ్చిందండి. ఒక 10 years క్రితం వచ్చింది, మళ్ళీ ఒక 3 years క్రితం వచ్చింది. నార్మల్ గా ఏంటంటే పడిపోయినట్టు ఉంటది, ఏదన్నా పని ఎక్కువైనా మెడల నొప్పులు వచ్చినా అట్లా పోతా ఉన్న పడిపోయినట్టు. పడిపోలేదు ఇంతవరకు ఎప్పుడు, కాకుండా పడిపోయినట్లు. అన్ని వస్తువులన్నీ తిరిగిపోతాయా శారద గారు? వస్తువులు, ఇల్లంతా పడిపోయినట్టు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అట్లా చేస్తాను. ఓకే అండి. అప్పుడప్పుడు వస్తుంది మీకు, మధ్యలో అంతా బాగుంటుంది? మధ్యలో అంటే అప్పుడప్పుడు అంత సివియర్ గా 2 సార్లు వచ్చిందండి. మామూలుగా ఏంటంటే అప్పుడప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుందంటే వేసినట్టు ఉంటుంది, పడిపోయినట్టు అనిపిస్తా ఉంటుంది పని చేసుకోవాలన్నట్టు. ఇది వినికిడి అంతా బాగుంటుందా అండి? చెవుల్లో ఇబ్బంది ఏం లేదు కదా? బాగుందండి, బాగుంది. ఓకే, చూపిస్తే డిస్క్ ప్రాబ్లమ్ వెనకాల చూసామని చెప్పారండి. ఓకే అండి. అది కానీ మెడిసిన్స్ స్ప్రిన్ ఫ్రీ అనే టాబ్లెట్ వాడుతూనే ఉన్నాను. ఓకే, ఆ స్ప్రిన్ ఫ్రీ టాబ్లెట్ వాడుతుంటే బాగుందా అండి? ఇప్పుడు కంట్రోల్లో ఉందా? అది 10 years నుంచి అదే వాడుతున్నానండి. అంటే ఎక్కువగా ఉన్నప్పుడు 5 days అట్లా ఆపమని చెప్పారు. ఓకే అండి. మామూలు అప్పుడు వేసుకున్నాను. ఓకే అండి. మీరు చెప్పిన కండిషన్ అయితే ఇది బీపీపీవీ అంటామండి.
నాకు కాదండి, ఇది ఒక టైప్ ఆఫ్ వర్టిగో కండిషన్ లాగా ఉందండి. అన్ని వస్తువులు తిరిగిపోవడము, బాగా పడేస్తున్నట్లు ఉండడం, ఇవన్నీ. C5C6 డిస్క్ ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు కొద్దిపాటిగా కళ్ళు తిరగడం ఉంటుంది, కానీ అన్ని వస్తువులు తిరిగిపోవడము మీకు అంత సివియర్ గా ఉండదండి మీకు. నాకు 2 times వచ్చినా కానీ నిద్రలోనే వచ్చిందండి, ఎర్లీ మార్నింగ్ లో. ఓకే అండి, అప్పుడు పడుకోనే ఉన్నారు కదా మీరు? పండుకొనే ఉన్నాను, కళ్ళు తెరిస్తే మొత్తం తిరిగిపోతుంది, పడిపోయినట్టు. ఓకే అండి, ఇది ఒక టైప్ ఆఫ్ వర్టిగో అండి. ఇది ఎక్సర్సైజులు కొన్ని ఉంటాయండి, అవి చేసుకోవడము, వాటి ద్వారా మీకు కొంచెం తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి మీకు. అంటే కనుగుడ్లు అటు ఇటు సైడ్ కి తిప్పడం, అప్ అండ్ డౌన్ చేయడము, ఇట్లాంటివి ఉంటాయండి మీకు. ఇవి ఎక్సర్సైజెస్ చార్ట్ ఇస్తారండి, ఇవి వెస్టిబ్యులర్ ఎక్సర్సైజెస్ అని. అవి చేసుకుంటే మీకు బాగుంటుందండి ఇంప్రూవ్మెంట్. ఈ డిస్క్ కి సంబంధించి కూడా ఫిజియోథెరపీతో పాటు మీరు చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి ఎక్సర్సైజెస్, అవి చేసుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ సన్న నరం బ్లడ్ సర్క్యులేషన్ కాకపోయినందువల్ల కూడా వస్తుంది, కల్లో ఉంటుంది ప్రాబ్లం అని లెక్క చెప్పారు. మీరు దానికి ఏమన్నా వాడుతున్నారా అమ్మా టాబ్లెట్స్? ఒకటేనండి. ఓకే, అది వాడుతున్నా కూడా మీకు ఇంకా ఉంది మా ఇబ్బంది? అప్పుడప్పుడు వస్తుందండి, నేను పని చేసుకున్నా అంటే మరీ తిరిగిపోయినట్టు ఉండదు, నేనే పడిపోతున్నట్టు, ఇంకా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఆహారం అది టైంకి తీసుకుంటారా శారద గారు? తీసుకుంటా. ఓకే అండి, ఒకసారి మీరు ఆల్రెడీ చేయించుకున్న టెస్టుల రిపోర్ట్లు తీసుకొని వచ్చి కలవండి మా, ఒకసారి నేను కౌన్సిలింగ్ చేస్తాను మా మీకు, ఇంకేమేం చేయొచ్చు అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ శారదా గారు. ఓకే, అంటే ఇప్పుడు మినిమం అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత 4 hours లో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి అని అంటూ ఉంటారు కదా. యంగర్స్ లో కూడా అంటే ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా ఇట్లా స్ట్రోక్ వచ్చిన తర్వాత 4 hours లోనే కలవాలి అని ఉంటుందా? సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా? అదేమ్మా, అసలు యంగ్ స్ట్రోక్ కి కారణం కూడా ఇప్పుడు పెద్దవాళ్ళలో స్ట్రోక్ ఎందుకు వస్తుందో అంటే ఆ రక్తనాళంలో బ్లాక్ వల్లనే వస్తుంది. సో వీళ్ళకి కూడా 4.5 hours అనేది మనకి విండో పీరియడ్. సో ఆ ఇంజెక్షన్ అనేది ఏంటంటే ఆ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ అంటాం, ఆల్టెప్లేస్ టెనెక్టెప్లేస్ అనేవి. అంటే బ్రెయిన్ లో కొన్ని పార్ట్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు మనకి పెరాలసిస్, మాట మార్పులు, ఇట్లా ఇవన్నీ కనిపిస్తాయి మనకి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సో ఈ ఇంజెక్షన్ ద్వారా మనం క్లాట్ ని రిమూవ్ చేసినప్పుడు ఆ భాగాలకి మళ్ళీ మామూలుగా రక్తం ప్రసారం అయితే ఈ పెరాలసిస్ అనేది ఫాస్ట్ గా మనకి రివర్ట్ అయిపోతుంది. సో వీళ్ళకైనా కూడా 4.5 hours అనేది మనకి విండో పీరియడ్. ఓకే రైట్ మ్యామ్. రమేష్ గారు లైన్ ఉన్నారు. ఓకే మహేష్ గారు నమస్తే అండి, నెల్లూరు నుంచి మహేష్ గారు. నమస్తే మేడం. నమస్తే సార్, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. అండి మహేష్ గారు చెప్పండి. మేడం నాకు తరచు హెడేక్ వస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత మహేష్ గారు? 45 మేడం. ఓకే అండి, ఇవన్నీ ఎప్పటి నుంచి అండి హెడేక్స్ రావడం అన్ని? నేను ఇంత ముందు వేరే ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను మేడం. ఓకే అండి, ఆ కంప్యూటర్ లో పనిచేసేటప్పుడు అప్పుడు ఆ స్ట్రెస్ కి హెడేక్ వచ్చింది మేడం. ఇప్పుడు అది మానేసి నేను ఆటో నడుపుకుంటున్నాను మేడం. ఓకే అండి, అది తర్వాత సెన్స్ కూడా వాడుతున్నాను మేడం. అయినప్పటికీ కళ్ళు మసకలుగా ఉంటాయి ఆ హెడేక్ వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా హెడేక్స్ వస్తున్నాయి మీకు? జాబ్ మారినాక కూడా వస్తున్నాయి మీకు హెడేక్స్? వస్తుంది మేడం. ఓకే అండి, మళ్ళీ నిద్ర రాదు మేడం, రోజు నిద్ర మాత్రం 1 mg. ఓకే, ఆలోచన ఒత్తిడి ఎక్కువ ఉంటుందా అండి మీకు? ఎక్కువ స్ట్రెస్ అది ఏం లేదు మేడం, అయినా కూడా నిద్ర రాదు మేడం. ఓకే, ఆల్కహాల్ ఏం అలవాటు ఏం లేదు? అది ఏం లేదు మేడం, ఓన్లీ అర్లీ మార్నింగ్ ఒక టీ తాగుతా అంతే. ఓకే, ఆఫ్టర్నూన్స్ అంటే ఇట్లా మధ్యాహ్నం పూట పడుకోవడం ఎక్కువసేపు ఏం లేదు కదండి? అది ఏం లేదు మేడం, అయినా కూడా నిద్ర రావట్లేదు. ఫోన్స్ ఎక్కువ, ఈవినింగ్ తర్వాత ఇవి ఫోన్స్ ఎక్కువ చూడడం అందరు చూస్తున్నారండి, నైట్స్ ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం ఇట్లా ఏమన్నా ఉందా? అదేం లేదు మేడం. ఓకే, అయినా కూడా నిద్ర పట్టట్లేదు? లేదు మేడం. ఓకే అండి, ఈ హెడేక్ ఉంటుంది మేడం, చాలా
ఆ తల తిరిగినప్పుడు భయం వేసి నేను బండికి కూడా పోను మేడం ఒక్కోసారి. ఓకే అండి, మీరు చెప్పే లక్షణాలు కూడా ఇవి వర్టిజినస్ మైగ్రెయిన్ అంటామండి. మైగ్రెయిన్ తలనొప్పిలో ఇదొక రకం అండి. ఆ లక్షణాలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయండి. వేళకి ఆహారం తీసుకోవడము, మంచిగా నిద్రపోవడము, అంటే మీకు ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అంటున్నారు కాబట్టి కొన్ని మాత్రలు వాడుకొని నిద్రపోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదండి. నేను 1 year నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నా మేడం. ఒకసారి వచ్చి కలవండి అండి. ఇప్పుడు దానికి మంచి మందులు ఉన్నాయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీకు రికవర్ అయిపోతుందండి. తర్వాత ఈ మోకాలు కింద భాగం ఉంది కదా మేడం, కాళ్ళు, ఆ 2 కాళ్ళు కూడా విపరీతమైన పెయిన్స్ వస్తాయి మేడం. ఓకే అండి, ఇవి షుగర్ బీపీ అయితే ఏం లేవు కదండి మీకు? అవి ఏం లేవు మేడం, నాకు మామూలుగానే షుగర్ తగ్గుతుంటది మేడం. మామూలుగా షుగర్ తగ్గిపోతుంటుంది, తగ్గుతుంటది. 90-95 అట్టుంటది ఒక్కోసారి. 90-95 పర్వాలేదండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అండి 40 ఏళ్లకే అందరికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇవి కండరాల సమస్యలు, ఎముక సమస్యలు ఇట్లాంటివి వస్తున్నాయండి, జాయింట్ పెయిన్స్. ఇవి ఒకసారి వచ్చి కలవండి అండి, నేను మీకు మంచి మెడిసిన్ పెడతానండి, తగ్గిపోతుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మహేష్ గారు, హాస్పిటల్ వచ్చేసి మనకి హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అండి, ఎయిమ్స్ బిల్డింగ్ లోపలే, వెంకటరమణ లైన్. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే మ్యామ్, సో టైం కూడా అయిపోయింది. సో స్ట్రోక్ గురించి ఇంకా మనం చాలా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్, ఇంకా మళ్ళీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యాస్ మేడంని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్, నియర్ వెంకటరమణ లైన్, ఆపోజిట్ క్లారిటీ స్కాన్స్, ఎయిమ్స్ బిల్డింగ్, నెల్లూరు. ఇది వాళ్ళ హెల్త్ లైన్. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.